ప్రజల అవసరాన్ని గుర్తించి కేసీఆర్ ప్రతిపాదించిన మెట్రో ప్రాజెక్టును రద్దు చేసిన తన ఊహాగాన నగరానికి తరలించే కుట్ర చేస్తున్నాడంటూ రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మేడ్చల్ ఎమ్మెల్యే వివేకానంద. తన జీవితంలో అసమర్థత, అనుభవం లేని సీఎంని చూడలేదని విమర్శించారు. ఇప్పటికే మెట్రో ప్రతిపాదనపై 1,00,000కు పైగా సంతకాల సేకరణ పూర్తయిందన్నారు. మేడ్చల్ నగరం వైపు మెట్రో అంశంలో అసెంబ్లీని అడ్డుకుంటామని వ్యాఖ్యానించారు. శంషాబాద్కి 45 కిలోమీటర్ల దూరంలో నిర్మించబోయే తన ఊహా నగరం ఫోర్త్ సిటీపై ఉన్న ప్రేమ ఇక్కడి లక్షల మందిపై లేకపోవడం సిగ్గుచేటన్నారు. మేడ్చల్ మెట్రో రైల్ సాధన సమితి ఆధ్వర్యంలో జీడిమెట్లలో ఏర్పాటు చేసిన శాంతియుత ధర్నా కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేకానంద ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలని చెప్పేసి కూడా మేము ప్రధానంగా ప్రజల పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ యొక్క పోరాటం, ఈ యొక్క ఉద్యమం ప్రజల నుంచి పుట్టుకొస్తా ఉన్నది. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా రియల్ ఎస్టేట్ కోణంలో నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. తాను ఒక ముఖ్యమంత్రిగా కాకుండా ఈరోజు ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా పనిచేస్తా ఉన్నారని చెప్పడానికి ఎలాంటి సంశయం లేదు. ఈరోజు మూసీ నది ప్రక్షాళన అంటా ఉన్నాడు. మరి అక్కడ కూడా ఆ స్థలాలన్నీ కూడా సేకరించి బడా బావులకి ఆ ప్రాంతం అంతా కూడా అప్పచెప్పడానికి కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా సరే రియల్ ఎస్టేట్ కోణంలోనే భూములు సమీకరించుకొని భూముల వ్యాపారాలు చేయడమే తప్ప ప్రజలకు ఏం అవసరం ఉన్నది, ప్రజలు ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు, మరి తన యొక్క సాంకేతికం కూడా సైంటిఫిక్ గా కూడా ఆలోచన చేసి ఎక్కడేం అవసరం ఉందో తెలియకుండా ఒక అనుభవం లేని ముఖ్యమంత్రి, ఒక అసమర్థత ముఖ్యమంత్రి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తా ఉంటే బాధపడుతుంటే పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. కాబట్టి ఇక్కడ మేడ్చల్ మెట్రో సాధన సమితి వారి డిమాండ్ ప్రధాన